టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ వారం అంతా కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియని విధంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు ఆప్తుల్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మీకు దుష్టులైనటువంటి వాళ్ళతో స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ వల్ల కలిగేటటువంటి తాత్కాలికమైనటువంటి లాభాలను చూసుకొని మీ యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళకి మీరు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇక ఈ యొక్క మిథున రాశి వారి అందరికీ కూడా ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ధన సంపాదనలో మీరు ముందంజ వేసుకుంటారు. మీ పిల్లల్ని మీకు నచ్చినటువంటి కోర్సుల్లో మీరు వేసుకోవడము, వాళ్ళ చదువుల పట్ల కాస్త శ్రద్ధ మీరు కనబరచడము, అధికమైనటువంటి అనలైటికల్గా ఓవర్ థింకింగ్ చేయడం అనేటటువంటిది మీరు ఈ వారంలో చేస్తారు. ఇది చాలా దుష్పరిమాణాలను మీకు ఇస్తుందన్నమాట. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి కళల్లో మీరు రాణించడం జరుగుతుంది. ఉద్యోగాల్లో మాకు ప్రమోషన్ ఉందా అండి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది చక్కగా. ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. విదేశాల్లో ఆల్రెడీ మీరు వెళ్ళడము, అధికంగా ధనాన్ని సంపాదించడము, మరి భార్య చెప్పినట్లు మీరు వింటూ తల్లిదండ్రులని తర్వాత మీరు దూరంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మిథున రాశి వారి యొక్క అక్కాచెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్నాదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి జోక్యం మీ విషయాల్లో, మీ సంసార విషయాల్లో చేసుకుంటున్నారు అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించి వాళ్ళకు దూరంగా మీరు జరిగిపోవడం కానీ, మీరు జరగని పక్షంలో వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారు బంధుమిత్రులందరితో కూడా చక్కగా ఊర్లు వెళ్తూ పాప్కార్న్ ప్యాకెట్ల మీద పాప్కార్న్ ప్యాకెట్లు మీరు తినడానికి అవకాశాలు ఉన్నాయి. అంత చక్కగా మీరు సమయాన్ని మీరు కాలక్షేపంగా చేసేటటువంటి టైం మీకు మిగులుతుంది. ఇక్కడ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మిథున రాశి వారికి మరి ఈ యొక్క గురు బలం మనకి చాలా తక్కువగా ఉంది, శుక్రబలం చాలా తక్కువగా ఉంది. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని, మరి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు తెల్లవారుజాము 3 గంటలకి దానం చేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.